ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి. మీకు మరి యేసు ప్రభు గురించి ఏముంది వాక్యంలో? మరి ఆయన ఒకే రీతిగా ఉన్నాడని చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరు? యెహోవా ఎవరు? మాట్లాడరేంది? ఒక్కటే. ఇప్పుడు యెహోవా సాక్షులు వచ్చి యెహోవాయే దేవుడు, ఆయన ఒకే రీతిగా ఉన్నాడు, ఆయన సంవత్సరాలకు అంతం లేదని అని చెప్పని అంటారు. యేసు క్రీస్తు కాదంటారు. అప్పుడు ఈ రిఫరెన్స్ చూపించి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. నువ్వు నేను లేం, ఆయన ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయనే ఈయనే ఆయన బడుదాయి. నువ్వు సగంలోనే ఉన్నావు, నేను పూర్తిలో ఉన్నాను చెప్పు. వాళ్ళు సగంలోనే ఉన్నారు, పాత నిబంధనలోనే. మనం క్రొత్త నిబంధనలోకి వచ్చి అడుగు చెప్పండి. క్రొత్త నిబంధన, పాత క్రొత్త నిబంధనలు కలిపినప్పుడు సంపూర్ణ పరిపూర్ణమైన సత్యం మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభు పిల్లంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు యెహోవాయే యేసుక్రీస్తు యెహోవా, ఇంకంతే. గట్టి స్తోత్రం చెప్పాలా. కాబట్టి దేవుని పిల్లమైన మనము ఆయన ఒకే రీతిగా ఉండి ఏం చేస్తున్నాడో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం. ఆయన ఒకే రీతిగా ఉండి ఏమి చేస్తున్నాడో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వాక్యం వినండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 54వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. మన పితరులైన అబ్రహామునకు, ఆయన పుట్టిన ఇస్సాకునకు ఆయన ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. ఏంటి ఆ సహాయము? చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రభువు తానే ఒక చూచిన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. స్తోత్రము. దేవుని బిడ్డలమ్మైన మనం అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యేసయ్యను ఇస్తాను అని, లేదంటే నేనే నీ గర్భంలో నువ్వు వస్తాను అని. అది ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3, 4 వచ్చిన మనం గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది. అబ్రహాముని పిలిచి మాట్లాడుతుంటాడు. నీ నామమందు భూలోకులున్న సమస్త జనులు, భూమి మీద సమస్త జనులు ఆశీర్వదించబడును అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. భూమి యొక్క సమస్త జనులు నీ యందు ఆశీర్వదించబడును అన్నాడు. అంటే ఈ వాగ్దానం చేసి ఎన్ని సంవత్సరాలు అండి? అంటే 700 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 700 సంవత్సరాల తర్వాత ఈ వాగ్దాన్ని నెరవేర్చాడు ఆయన. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గరగా స్తోత్రం చెప్పు, 2 చేతుల స్తోత్రం చెప్పు. 700 సంవత్సరాల తర్వాత వాగ్దాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన సంవత్సరాలకు అంతం లేదు. ఆయన సంవత్సరాలకు అంతం లేదు. ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చుకున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడాలి? ఎన్ని సంవత్సరాల తర్వాత? 700 సంవత్సరాల తర్వాత. ఎవరన్నా నెరవేర్చుకుంటారా? మాట ఇస్తే నెరవేర్చుకుంటారా? మాట్లాడాలా? ఏం మాట్లాడరింది? నేను కావూరులో ఉన్నప్పుడు ఏమన్నారంటే, మన ఇంటి ఎదురు సిమెంట్ బజార్ వేశారు. అది సగం వరకే. మెయిన్ రోడ్లో నుంచి అడ్ రోడ్డు వరకు వేశారు. మెయిన్ రోడ్ అంటే ఈ దటి నుంచి ఈడకి ఇది అడ్ రోడ్డు వచ్చింది. మరలా ఈ అడ్ రోడ్డు తర్వాత ఈ మెయిన్ రోడ్డు మరలా ఏడు దాకా ఉంది. ఇప్పుడు ఆ ప్రెసిడెన్సీ ఎక్కడి నుంచి ఇక్కడికి రోడ్డు వేసాడు, ఆపేసాడు. ఇంకా ఈడ ఆపేసాడు. ఆపేసిన తర్వాత ఆ బజార్లో అడిగారు,
ఇక్కడ నుంచి ఏడుకు కూడా వేస్తే సంపూర్ణమైంది, పరిపూర్ణమైంది, నువ్వు సగం వేసావు, ఆ సగం కూడా వేయచ్చుగా అన్నారు. ఆయన అన్నాడు, ఇక్కడ దాకే వేయమని ఆర్డర్ వచ్చింది కాబట్టి ఏడు దాకా వేస్తాను, ఈసారి ఇక్కడ నుంచి ఆడకి వేస్తాను అని మాట ఇచ్చాడు. వేస్తావంటే వేస్తానని మాట ఇచ్చాడు. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సగం రోడ్డు కూడా ఇయ్యాను అనుకో, దిగిపోయానుగా అంటాడు. ఏమంటాడు? దిగిపోయానుగా అంటాడు. అదేందండి, అప్పుడు వేస్తానన్నావు కదా, మరి నువ్వు వేస్తాను కదా వేయండి అనుకో, 5 సంవత్సరాల ప్రెసిడెంట్ పదవి అయిపోయింది కాబట్టి సగం వేసాను, మరలా సగం వేయటానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడు నేను దిగిపోయాను కాబట్టి అది నా పని కాదు, గెలిచిన వాళ్ళని అడగండి అంటాడు. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. ఈ రకంగా అధికారులందరూ అధికారం ఉన్నంతకాలం, డబ్బున్న వాళ్ళు డబ్బు ఉన్నంతకాలం, బలం ఉన్న వాళ్ళు బలం ఉన్నంతకాలం, సాగిన వాళ్ళు సాగినంతకాలం, సాగిన వాళ్ళు ఆ తర్వాత సాగని కాలం వచ్చింది. కూర్చోడా కూర్చోట. దేవుని పిల్లమైన మన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొద్ది కాలమే, ఎవరైనా కొద్ది కాలం. కానీ యేసుక్రీస్తుని గమనించినప్పుడు 700 సంవత్సరాల తర్వాత, ఆయన ఏం దేవుడు అండి. 700 సంవత్సరాల తర్వాత, 700 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల పూర్వం, 700 సంవత్సరాల పూర్వం ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో 700 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చాడు ఆయన. అంటే ఆయన మాట ఇస్తే నెరవేర్చుకునే సామర్థ్యం కలిగిన వాడు, మాట ఇస్తే నెరవేర్చుకునే అధికారం కలిగిన వాడు, మాట ఇస్తే నెరవేర్చుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. చెప్పండి, ఏం కలిగినాడు? ఆ సామర్థ్యం డబ్బున్న వాళ్ళు కానీ, అధికారులకు కానీ, బలం ఉన్న వాళ్ళు కానీ 20 సంవత్సరాలు ఎర్రగొడతా బల్ల అంటాడే, వాడికి కానీ ఉండదు. ఇంకా దేవుని బిడ్డలకి ఈ లోకల్ మనం బ్రతుకుతున్నప్పుడు అలాంటి దేవుడు నీకు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది 100% నెరవేరిద్ది. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసయ్య నీకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చే సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ప్రపంచంలో ఎవరు నమ్మపోయినా నష్టమే లేదు, కానీ యేసు నమ్మపోతే నీ నోట్లో దుమ్మే. నువ్వెవరు నమ్మపోయినా వచ్చే నష్టమే లే. యేసు నమ్మపోతే నీ నోట్లో దుమ్మే. నువ్వు ఎవరు నమ్మపోయినా ఇబ్బంది లే, యేసు ప్రభు నమ్మపోతే నీ బడి నోట్లో దుమ్మే. ఎవరు నమ్మినా నమ్మపోయినా యేసు నమ్ముతూ ఉండు. పేరేమో మధురు. చెప్పండి, మధురు. ఆ మోయాబు దేశం నుంచి యెరూషలేముకి వచ్చేటప్పుడు అంటది, నన్ను మధురు అని పిల్లమాకుండా మారా అని పిల్లలు, ఎందుకంటే నా బ్రతుకంతా సేదైపోయింది అంది. కారణం ఏంటంటే యేసునందు విశ్వాసం లేదు. బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పానని బెత్లెహేము విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళారు, ఆడ సమృద్ధి ఉందని. ఆడేమో భర్త పోయాడు, 2 పిల్లలు పోయారు, అందరు పోయారు, ఉసూరుమంట ఒక్కతే వచ్చింది సమృద్ధి వచ్చిన తర్వాత. ఏడున్న వాళ్ళేమో ప్రశాంతంగానే ఉన్నారు, ఆమె ఉసూరుమంట వచ్చింది. ఈ నయ్యమిలాంది అంటే నయం అనమాకండి, అసలు నయం అనమాకండి. నేను మధురంగా వెళ్ళాను కానీ మారాగా వచ్చాను అన్నాను. ఎందుకు వెళ్ళింది అక్కడ? దేవుని మీద విశ్వాసం లేక, యేసయ్య మీద విశ్వాసం లేక వెళ్ళింది. వెళ్ళటం వల్ల ఏమైపోయింది? మారాగా మార్చబడింది. అందుకని ప్రపంచంలో ఎవరు నమ్మపోయినా యేసయ్య నమ్ము చాలు, ఇంకేం అవసరం లే. ప్రపంచంలో ఎవరు నమ్మపోయినా యేసయ్యని కనుక నువ్వు నమ్మావు అని చెప్పంటే నీ జీవితం అంతా మధురంగా ఉంటుంది. కారణం ఏంటంటే 700 సంవత్సరాల తర్వాత 700 సంవత్సరాలకు పూర్వం ఇచ్చిన మాటలు నెరవేర్చుకున్నాడు ఆయన. అలాంటి శ్రేష్టమైన దేవుడు నీ దేవుడు. నీ దేవుడు అలాంటివాడు, నీ దేవుడు అలాంటివాడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలా చెప్పు? మధురంగా ఉండాలా. నువ్వు మధురంగా లేవంటే దాని అర్థం ఏంటంటే మనం నమ్మట్లు యేసయ్యని. చెప్పండి, ఏం చేయట్లేదు? నమ్ముతున్నారా? గట్టిగా చెప్పాలా, నమ్ముతున్నారా? ఈ మందిరం తీసేయాలన్నప్పుడు ఈ మందిరం ఎట్లుందంటే ఈ గోళ్ళు ఏం లేవు, ఈ బండ్లు ఏం లేవు, అసలు ఏం లేవు. వాన వచ్చి ఆధార్ నుంచి ఈదరికి వచ్చింది, ఈదరి నుంచి ఈదరికి వచ్చింది, ఈదరి నుంచి ఈదరికి వచ్చింది. యేసు రక్తమే చేయం. ఈ బోరికి అడిగి 9 చెట్లు ఉండేవి. దేవుడు మన గోళ్ళ కొట్టుకుందాక అడిగి 9 చెట్లు ఉన్నాయి.
అడవి తుమ్మ చెట్లు గోళ్ళ కట్టుకున్నా తీసేసాడు ఆయన. ఏది స్తోత్రం చెప్పలా. ఎందుకు అని ఆలోచన చేస్తే ఎండాకాలం వడగాలి రాకుండా ఆయన కాపాడటానికి ఉంచాడు. ఎండాకాలం వడగాలి రాదు, ఎందుకంటే ఆ బోర్కి అడవి తుమ్మ చెట్లు మొత్తం దిట్టంగా ఉండి వడగాలి అసలు వచ్చేది కాదు మందిరంలోని. గోడ కట్టుకున్న పోయింది. అలాంటి సమయంలో ఈ మందిరం తీసేయాలని 7 స్టేడియం కట్టాలని ఆలోచన చేశారు. ఫస్ట్ సారి వచ్చిన 10 రోజులు ఉపవాసం ఉన్నాం. ఒరే బాబా ఏం చేస్తారా మీరంటే బెడ్ వేసారు. రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తారా మీరంటే మొత్తం గ్రిల్స్ మొత్తం పెట్టేసి ప్లాస్టింగ్ చేశారు, శుభ్రంగా బండ్లు వేసారు. మూడోసారి ఏం చేస్తారు, రంగులు వేసేసి వాగ్దానాలు లాంటి ఇస్తా ఉన్నారు. ప్రతిష్ఠారం జరిగించిన తర్వాత అప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కన్నా నీ పాస్ గారికి పిచ్చి పెట్టిందన్న, నాకు పిచ్చి పెట్టిందంట. ఏమట్టింది చెప్పండి, నాకు పిచ్చి పెట్టింది. నాకు పిచ్చి పెట్టించారు వాళ్ళట. ప్రార్థన చేసాం, పిచ్చి పట్టింది పాస్టర్ గారికి. మందిరం తీసేస్తాం. ఏంది ఆయన ఏంది బండ్లు వేసుకుంటాడు, ప్లాస్టింగ్ చేసుకుంటాడు, రంగులు వేసుకుంటాడు, వాగ్దానాలు తీసుకుంటాడు, ప్రతిష్ఠారాన్ని అంటాడు. దానికి పిచ్చి పట్టింది తీసేస్తారు, తీసేసే మందిరానికి అని. మందిరం తీసేసారా? అట్నే చూస్తున్నారు మీరు. మరి అర్థం, మరి తీసేసారా అంటే మరి అట్నే చూస్తారు. నాకు తీసేయలేదు, గట్టి చెప్పండి. విశ్వాసం అంటే అట్టుండాలా? విశ్వాసం అంటే అట్టుండాలా? మాట్లాడండి. ఏం లేదు, విశ్వాసం అంటే అట్టుండాలా? తీసేస్తారా బాబు ఈ మందిరం చెప్పాలంటే శుభ్రంగా ఏం చేసాము? ఒకసారి వచ్చినప్పుడేమో శుభ్రంగా బెడ్ వేసుకున్నామా, శుభ్రంగా ప్లాస్టింగ్ చేసామా, ఆ గ్రిల్స్ పెట్టుకున్నామా. రెండోసారి వచ్చినప్పుడు ఏం చేసాము? మిగిలిన పనులన్నీ చేశారు. మూడోసారి వచ్చేసరికి రంగులు వేసేసి ప్రతిష్ఠారదా జరిగించుకున్నాం. ఇంకంతే. దీని జోలికి వచ్చిన ఎవరు లేరు. దీని జోలికి వచ్చిన పోయే రేటు కానీ రాకుండా ఏసై జోలికి వస్తే ఏసై ఊరుకోడు. నాలాంటి వాడు జోలికి వస్తే ఊరుకోడు. ఉపవాసం ప్రార్థన ఏం చేద్దాం? ఉపవాసం ప్రార్థన ఆయన 700 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు. యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం భూలోకంలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆ మాట నెరవేర్చుకుంటాడు. ఇంకంతే. ఈ స్థలం ఊరికే రాలా. ఫస్ట్ ఈ సేవ ప్రారంభించింది 2తోటి. ఎంతమందితోటి? 2తోటి. పైన పట్ట ఏమని చెప్పండి, నెత్తి మీద ఏముంది? పట్ట. అది గాలి తొలితే పర్రం చినికిపోయింది. ఆ గాలి తొలిది ఎండాకాలం. ఇసాగర్ వింటావా? ఎండాకాలం గాలి వచ్చింది, వడగాలి వచ్చింది. గాలి దోలంగా ఒక ఆధారం గాలి పర్రమని చినిగిద్ది, కొంచెం ఒత్తిడి తగలకలే. ఆ రంగా సినిగి మొత్తం పోతే మా దాసర్ అన్నాడు, మా అమ్మ కొడుకున్నాడు. ఏం చేసి అంటే ఇడిగో పట్ట కొని పెడతాను, పట్ట కొని పెట్టాడు. గట్టికి స్తోత్రం పెట్టు చెప్పు. ఆ పట్ట కట్టుకొని ఆ పట్ట కింద ఏం చేశానంటే ఆ పట్ట కింద ఆరాధన చేస్తున్నాం 2 మనుషులతోటి. ఆ తర్వాత అక్కడి నుంచి టెంట్ కిందకు వచ్చాం. అమ్మలో ప్రాంగణంలో పెట్టుకున్నాం టెంట్ కింద. ఆ టెంట్ కింద ఆరాధన జరిగించేటప్పుడు ఒకరోజు వానబడి టెంట్ డవేలను పడింది, వర్షం పడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? నేనేమో బాత్రూంలో ఉన్నా, వీళ్ళేమో మధ్య గదిలో. ఆ తర్వాత వరండా అట్లా బోరు కూర్చున్నా. నేను బాత్రూంలో నుండి వాక్యం చెప్పి ఆ దినాల్లో నాకు బాగా గుర్తు. చాలా కష్టపడితే వచ్చాం. చాలా కష్టపడితే సిద్ధికి వచ్చాం. చాలా కష్టపడితే ఉపవాస ప్రార్థనని కష్టపడి ప్రార్థన చేసుకుంటే ఈ స్థితికి వచ్చాం. ఆ రకంగా సంజయనగర్లో 2 మనుషులతోటి పట్ట కింద చేసుకుంటూ ఏడ్చుకుంటుండేవాడిని. అక్కడి నుంచి నడుచుకుంటూ నర్సపరి సెంటర్కి ఏడ్చుకుంటూ వచ్చేవాడిని. ఏడ్చుకుంటూ వచ్చి అట్లాగా కావురు వెళ్ళేవాడిని. ఆ స్థితిలో ఉన్న నన్ను ఈ రోజున ఎలా చేశాడు? ప్రపంచానికే దీవెనికరంగా చేశాడు. అప్పుడు 3 రోజులు కావురులో ఉపవాస ప్రార్థన పెట్టాను. 3 రోజులు కావురులో ఉపవాస ప్రార్థన పెట్టి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా. అప్పుడు అమ్మ బయట పండుకొని ఉంది, నేను ఇంట్లో ప్రార్థన చేసిన పగలో. అక్కడ కావురులో పెళ్ళి ఏదో జరుగుతుంది. ఆ రోజు పెళ్లి జరుగుతుంటే మైకులు దిట్టంగా పెట్టా, డగ్గ మామూలుగా లేదు సౌండ్. ఇంకప్పుడు నాకు ఏడవటానికి బాగా అవకాశం కుదిరింది.
ఆ పెళ్లి కనుక లేకపోతే ఏడ్చేవాడిని కాదు, అమ్మకి వినపడిద్దానని ఏడ్చేవాడిని కాదు. అమ్మ బయట పండుకొని నిద్రపోతాను, నేను లోన నుండి ఏడుస్తూ ప్రార్థన చేశాను. ప్రభా సంఘం ఇచ్చావు, సౌండ్ సిస్టమ్ ఇచ్చావు, మీటింగ్ పెట్టడానికి అన్నీ చేసావు, మందిరం కట్టుకుని నువ్వు స్థలం ఇలా అని బిగ్గరగా ఏడ్చాను. అన్నీ ఇచ్చావు కానీ మందిరానికి స్థలం లేదు కానీ బిగ్గరగా ఏడ్చాను. ఆ రాత్రి పండుకొని నిద్రపోతాను, దేవుడి దర్శనంలో చూపించాడు, నీకు మందిరం స్థలం ఇచ్చాను, ఇది మందిర స్థలం, ఇది బజారు, నువ్వు ఇటు నడుస్తావు, ఇక్కడ మందిరం వేసుకుంటాను, ఇక్కడ ఆరాధన చేస్తావని చూపించి ఇచ్చాడు ఈ మందిరాన్ని, ఈ స్థలాన్ని రాజుగారిని అడిగా. ₹1,00,000 లోపులో నాకు మందిరం స్థలం కావాలంటే ఆయన అన్నాడు సరే అన్నాడు. అన్నీ చూసి దండం పెట్టాడు. దండం పెట్టి ₹1,00,000 పైనే కానీ ₹1,00,000 లోపు లేదు అన్నాడు. నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇది 53,000కే దేవుడు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. 3 రోజులు ఉపవాస ఫలం అయిపోయిన తర్వాత నేను సంఘంలో చెప్పింది ఏంటంటే, దేవుడు మనకు స్థలం ఇచ్చాడు, నాకు దర్శనంలో చూపించాడు, ఖచ్చితంగా జరిగిద్ది, ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు, ఇచ్చాడు అన్న. ఆ మాట చెప్పిన 5 నెలలకు, ఆ దర్శనం ఇచ్చిన 5 నెలలకి ఈ స్థలం ఇచ్చి ఇక్కడ మందిరం కడితే ప్రపంచానికే దేవుని వాక్కులు వెళ్ళి, ప్రపంచానికే ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రార్థనలు వెళ్ళి, ప్రపంచంలో ఫోన్ చేసిన ప్రతి వాళ్ళు, ప్రేయర్ మీద చూసిన ప్రతి వాళ్ళు దీవించబడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతున్నారు, మేలులు పొందుకుంటున్నారు, ఉపకారాలు పొందుకుంటారు. కానీ ఇది మనిషి మీద ఆధారపడింది కాదు, డబ్బు మీద ఆధారపడింది కాదు, అధికారుల మీద ఆధారపడింది కాదు, దేని మీద ఆధారపడింది కాదు. ఈ మందిరం కట్టిన చేసేటప్పుడు ఎవరిని రూపాయి చేయి జాపి అడగలేదు, ఎవరిని చేయి జాపి అడగలేదు. ఉపవాసాన్ని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇచ్చిన కానుకలతోటి ఈ మందిరం అంతా పూర్తి అయిపోయింది. 3 సంవత్సరాలు పట్టింది మందిరం పూర్తి అవడానికి. టీవీ పరిచయకి ఇచ్చిన తర్వాత దీవించబడిన పిల్లలు ఇస్తున్నారు కానుకలు, వాటితో టీవీ పరిచయం జరుగుతుంది. కానీ మిగిలిన వాళ్ళు ఎవరి రూపాయి చేయిజాప అడగలేదు, ఎవరిని చేయిజాప అడగలేదు. టీవీలో అడగలేదు, ఫోన్ చేసిన వాళ్ళు అందరిని అడగలేదు. దీవించబడిన వారు ఇచ్చారు, దీవించబడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇచ్చేవాళ్ళంటే వాళ్ళని అడిగాం. ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి దీవించబడుచుకుంటే వాళ్ళు ఇస్తా ఉన్నారు. దేవుని పిల్లలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా డబ్బు కావాలి, సహాయం చేయండి అన్న సహవాసం కాదు ఇది. ఏదన్నా కావాలంటే మోకరించాము, యేసు వైపు చూచాం. ఈ మీటింగ్లు కూడా నేను ఒకటే చెప్పాను, అందరూ ఇవ్వాల్సిన పనిలా సమృద్ధిగా 4 తిరిగితేసాలన్నా ఎడుగొచ్చిన ఇచ్చాడు. ఇసాక్ గారు ఇచ్చాడు 10,000, తర్వాత ఇంక బుజ్జకు ఒక 10,000 ఇచ్చింది, 20,000 ఇంకా నాకు ఇచ్చింది, ఇంకేం రాలా. మిగిలిన డబ్బులు నేను వేసిన ప్రతిష్ట ఏంటిది యానివర్సరీ అద్భుతంగా జరిగింది. గట్టికి స్తోత్రం చెప్పండి, దగ్గరికి స్తోత్రం చెప్పండి. అందరు చేసిన పని లేదు, సమృద్ధి కలిగిన వాళ్ళు ఇస్తే చాలన్నా. అందరూ ఎవరు ఇవ్వలేదు, నాకు ఇద్దరు ఇచ్చారు. వాళ్ళిద్దరు ధారాళంగా ఇచ్చారు, 10, 20,000 ఇచ్చారు. మిగిలిన నేను వేసుకున్నాను, సరిగిపోయింది. ఎవరికి అబద్ధాలు చెప్పి రూపాయి తీసుకునేది జీవితం మంద కాదు, ఎవరు మోసం చేసే జీవితం మంద కాదు, ఎవరన్నా ఇతరం తీసుకుని ఆలోచించే జీవితం మంద కాదు. ఉన్నట్లు జీవితం, దేవుని వైపు జీవితం, దేవుడు వేస్తాడు, ముందు సరిపోద్ది, ఇంకంతే. చెప్పలేంది చెప్పు, 2 చెల్లిస్తావు చెప్పు. అలాంటి సహవాసం ఇది, మామూలు సహవాసం కాదు. నేను ఎవరి మీద ఆధారపడను, యేసు మీదనే ఆధారపడతాను, ఇంకంతే. యేసునే నా పక్క నుండి ఇదంతా జరిగిస్తూ ఉన్నాడు, ఇంకంతే. యేసు లేకపోతే ఏమీ లే. యేసు ఉన్నాడు కనుక ఇదంతా జరుగుతూ ఉంది. డబ్బు లేక నేనున్నా, డబ్బు ఉంటే ప్రపంచం అంతా పర్యటన చేస్తూ ఉండేవాడిని. దేవుడు ఇస్తాడు నాకు, వెళ్తాం, దేశమంతా వెళ్తాం, ప్రపంచం అంతా వెళ్తాం. దేవుని పిల్లంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లకి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆయన సంవత్సరాలకు అంతం లేదు. ఆయన ఒకే రీతిగా ఉన్నాడండి, ఒకే రీతిగా సంవత్సరాలకు అంతం లేని దేవుడిని కలిగి నేను ఉన్నాను. అట్లానే లేను, ఇద్దరు మనుషులనే లేను, పట్ట కింద లేను, టెంట్ కింద లేను, చిలకలూరుపేటలోనే లేను. ప్రపంచం అంతా వెళ్తా ఉన్నాం, ఆరాంచి వెళ్తారట, ప్రపంచం అంతా వెళ్తా ఉన్నాం. చిలకలూరుపేటలో ఉండను కూడా. స్వయంగా అనేక ప్రాంతాలు దర్శించే కృప దేవుడు నాకు ఇస్తాడు. అప్పుడు ఈ చిలకలూరుపేట పట్టణం దాటి దేశమంతా, ప్రపంచం అంతా వెళ్తాం.
అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు, నీకేంది కొరత? నాకు అర్థం కాదు. నాకు కొరత చేయలేదు దేవుడు. ఎవరిని చేయిజాపు అడగలేదు కూడా, ఎవరిని చేయిజాపు నేను అడగలేదు. నాకే కొరత చేయలేదు. అలాంటి దేవుణ్ణి నీ రక్షకుడుగా కలిగి ఉన్నావు, అలాంటి దేవుణ్ణి నువ్వు తండ్రిగా కలిగి ఉన్నావు, అలాంటి దేవుణ్ణి నువ్వు కాపరిగా కలిగి ఉన్నావు. నీకేంది కొరత అని నీ కొరతలు ఎన్నున్నా ఆ కొరతలన్నింటిలో తన సహాయాన్నిచ్చి నిన్ను దీవించగలిగిన దేవుడు యేసయ్య. నీ కొరతలన్నీ యేసులలో పోడ్చబడునుగాక, నీ శ్రమలన్నీ యేసులలో తొలగిపోనుగాక, నీ కష్టాలన్నీ యేసులలో తొలగిపోనుగాక, నీ రోగమంతా యేసులలో తొలగిపోనుగాక, నీ అప్పులన్నీ యేసులలో తొలగిపోనుగాక, నీ ఇబ్బందులన్నీ యేసులలో తొలగిపోనుగాక, నీ ప్రతికూల పరిస్థితులన్నీ యేసులలో తొలగిపోయి అనుకూలంగా మార్చబడునుగాక. దేవుని బిడ్డలమైన మనం యేసయ్య సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చుకోగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అయినాడు. ఆయన సంవత్సరాల అంతలో ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. 700 సంవత్సరాలకు పూర్వం ఇచ్చిన మాట 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చుకున్నట్టు ఆయన ఏం దేవుడు అండి బాబు అసలు? అబ్బా, ఏం దేవుడైనా? అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నీకెందుకు ఇబ్బందులు వస్తాయి సైతానుడు కాబట్టి. అయితే యేసయ్య ఇచ్చిన వాగ్దానాలని బట్టి ఆయన పాదాల మీద పడితే ఆయన అటన్నిటిలోంచి నీకు జయమిచ్చి లేవనెత్తే దేవుడు. ఆయన సెలువులో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. గట్టి స్తోత్రం చెప్పండి. పరిచర్యే నాశనం అయిపోయి శోధనలు వచ్చినాయి. నా తల్లో యూంట్రూ కూడా కదిలించలే. కారణం ఏంటంటే యుగాలు సర్వకాలం ఒకే రీతిగా ఉన్న దేవుడు నాతో ఉన్నాడు. నన్ను నా పరిచర్యని టచ్ చేయలే, కదిలించలే. నేను దేవుడు నాకు ఇచ్చిన సేవ ప్రపంచానికి సాక్షులుగా జీవించే భాగ్యం దొరికింది. ప్రతి అడుగులో సాక్ష్యం ఉంది. దేవుడు నాతో మాట్లాడుతూ జరిగిస్తూ ఉన్నాడు ఈ సేవ అంతా కూడా. ప్రతి అడుగడుగు సాక్ష్యమే. అవును, దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు అలాంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మరణపు కోటలో మరణమే లేకుండా చేసి, అంటే రాజుగారి కోటలో రాజు లేడు. రాజుగారి కోటలో ఎవరు లేరు? మరి రాజుగారి కోటలో రాజు లేకపోతే ఎట్టా? లేడు, రాజుగారు లేడు, అంతే. మరణపు కోటలో మరణమే రాజు. ఆ మరణపు కోటలో మరణం అన్న రాజుని తుత్తినీలుగా చేసి, నాశనం చేసి, కంటికి కూడా కనిపించకుండా చేసి శుభ్రంగా జీవంతో నింపాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేసి ఆయన తిరిగి లేచాడు. ఎక్కడున్నాడు? సమాధిలో. ఇప్పుడు సమాధిలో మరణం ఉందా, జీవం ఉందా? మరి ఏమైపోయింది? మరణం ఏమైపోయింది? అలాంటి దేవుడిని కలిగి ఉండి నువ్వెందుకంటే ఉసురుమంటుంటా నాకు అర్థం కాదు. నా దగ్గరకు వచ్చి సవాలు చేసిన ఏ సమస్య అయినా, ఏ శోధనే కానీ నా పాదాలకే నమస్కారం చేసి వెళ్ళిపోయినాయి, కానీ వాటి చేతుల్లో నేను ఓడిపోయి నలిగిపోయి రాలిపోయింది లేదు. ఈ సేవ అలా కాలేదు. వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవలు వచ్చి బాధలు వచ్చినాయి. అవన్నీ నా దగ్గర నుంచి అట్లా దూరంగా. ఆ పిల్లే కోవిడ్ ఫస్ట్ ఆ పిల్లకి వచ్చింది, క్రిస్టియన్కి. దాయిదోడు డివిటిని టాబ్లెట్లు మొత్తం ఒకేసారి 4 వేసుకోమన్నాను. నేను 4 వేసుకుంది. అబ్బో, చచ్చిపోయే పరిస్థితి. అది భయంకరమైన పరిస్థితి. కోవిడ్ ఒకటి, షుగర్ ఒకటి, మళ్ళీ సైతాన్ వచ్చి పైన పడి వాడుకోవాల. బ్రతుకుద్ది అన్న ఆశ లేవు. ఉపవాసం నిద్రపోకుండా ప్రార్థన చేశాం. నేను చూశాను, ప్రార్థనలో చూశాను, ఇక్కడ నేను చూశాను. 5 గంటలప్పుడు సైతాన్ ఇటుబడి పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ రోజు నుంచి ఆ పిల్ల కృష్ణవేణి కోలుకోవటం ప్రారంభించింది. ఎవరితోనో సజీవురాలుగా ఉంది దేవుని సన్నిధిలో. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి, 2 చెల్లి స్తోత్రం చెప్పండి. బ్రతికిద్ది అన్న ఆశలో డాక్టర్లకు లేవు.
ఎవరికి లేవు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు యేసు పాదాల మీద పడి, నిద్ర లేదు, తిండి లేదు, పోరాడా, జయించాను. సైతాన్ని జయించిన, మరణాన్ని జయించిన, కరుణని జయించాను. నా చెల్లి నా కళ్ళ ముందుంది. నా చెల్లి కోసమే కాదు, నా దగ్గర ఉన్న వాళ్ళందరి కోసం నేను అట్లనే ప్రార్థన చేస్తాను. ఏదన్నా వచ్చిందంటే తిండి ఉండదు, నిద్ర ఉండదు, అలాగ ఉపవాసం. రమణి గారు హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోతాడన్నారు. 5 రోజులు ఉపవాసం ఉన్నాం. 7 రోజులు సజీవి లెక్కలు ఉన్నంటే 5 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాం. 5 రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా 7 రోజులు రమణి గారు సజీవంగా ఉన్నాడు వాళ్ళ ఇంట్లో. మొన్ననే ఎన్ని రోజులు అవుతుంది? 4 నెలలు. హాస్పిటల్లో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితి, చచ్చిపోతాడు, బతుకుతాడు, ఆశలు లేవు. 5 రోజులు ఉపవాసాన్ని ప్రార్థన చేశాము. క్షేమంగా సజీవంగా ఇంటికి వచ్చాడు. నేటికి క్షేమంగా ఉన్నాడు. నా చెల్లి కోసం ఎలా అయితే ఉపవాసం ఉంటాం, సంఘ బిడ్డల కోసం అట్లా ఉపవాసం ఉంటాం. కాబట్టి దేవుడు నన్ను, నా సంఘాన్ని అట్లా కాపాడుతూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలు ఎక్కడైతే ఉంటుందో, నిద్రపోకుండా ఎవరైతే నిద్రపోకుండా ప్రార్థన చేస్తూ ఉంటారో అక్కడ యేసే ఉంటాడు. ఉపవాసం ఉంటావు, రైతులు నిద్రపోం, అన్నం ఉండదు, నీళ్ళు ఉండవు, ఏమి ఉండవు, ప్రార్థన యేసయ్య, అంతే ఇంకంతే. ఆ రకం ఉంటాం కనుకనే నా కాళ్ళ దగ్గర వచ్చిన ప్రతికూల పరిస్థితి నమస్కారం చేసి అటమే కానీ సవాలు చేసి నన్ను జయించింది ఇప్పటికీ లేదు. నేను చచ్చిపోయే వరకు కూడా ఉండదు. నేను చచ్చిపోతూ కూడా విజయవంతంగానే చచ్చిపోతా. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గరికి స్తోత్రం చెప్పు. చనిపోతూ కూడా విజయవంతంగానే చనిపోతాను. కారణం ఏంటంటే నాతో ఉన్న దేవుడు అలాంటి వాడు, నా తండ్రి అలాంటి వాడు, నా కాపరు అలాంటి వాడు, నా రక్షకుడు అలాంటి వాడు. ఆయన సంవత్సరాలకు అంతం లేదు, ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఇంకంతే, ఒకే రీతిగా ఉన్నాడు. అవును, అలాంటి వాడిని నేను కలిగి ఉన్నప్పుడు నా ముందుకు వచ్చి సవాల్ చేసి నన్ను జయించేది ఏముంటుంది? అలాంటి వ్యక్తి నువ్వు కలిగి ఉన్నప్పుడు నేను జయించేది ఏముంటుంది? దేవుని సన్నిధిలో మనం చేసింది ఒకటే, ఆయన పాదాల మీద పట్టడం, ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం, నమ్మకంగా కొనసాగటమే. ఆ విధంగా జీవించాలే కానీ అపజయము, అపనింద, లోకంలో ఉన్న ఏ నష్టము మనకు వాటిల్లకుండా యేసయ్య ఉన్నాడే, ఆయన మనల్ని కాపాడుకుంటూ నడిపిస్తాడు. దేవుని పిల్లంగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎవరు మీద ఆధారపడినా తండ్రి నీ పాదము స్తోత్రాలు. నీ సంవత్సరాలకు అంతం లేవు, మీరు ఏకరీతిగా ఉన్నారయ్యా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకునే సామర్థ్యం కలిగిన దేవుడు మీరు. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చారు, అబ్రహమా భూమి యొక్క సమస్త వంశంని యందు ఆశీర్వదించబడును. ఆ వాగ్దానం యెషయా ప్రవచించాడు, కన్ని గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఆ వాగ్దానం నెరవేర్చబడింది. 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. ఆయన 700 సంవత్సరాల తరహా. మీరు ఎలాంటి దేవుడు? అధికారం ఉన్నప్పుడే వారి వాగ్దానాలు నెరవేరుతాయి. డబ్బున్నప్పుడే వాళ్ళ వాగ్దానాలు నెరవేరుతాయి. బలాఢ్యుడు బలంలో ఉన్నప్పుడే వాగ్దానాలు నెరవేరుతాయి. కానీ అధికారం పోయినా, బలం పోయినా, డబ్బు పోయినా వాళ్ళు ఏమి చేయలేరయ్యా, వాగ్దానం నెరవేర్చలేరు. నీ యందు విశ్వాసం లేకనే మధురమై ఉన్న నయమి మరాగా మార్చబడింది, చేదైపోయింది బ్రతుకంతా. అయ్యా నేను అలా ఉన్నా క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించి, నా పాపాన్ని తొలగించి, నా అవిశ్వాసాన్ని తొలగించి, నీకు రక్తంతో కడిగి పరిశుద్ధపరచు. అడుగుతావా యేసయ్య సహాయం దొరుకుతుంది. తండ్రి నీ పాదము స్తోత్రాలు. బిడ్డలు క్షమించండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఇచ్చండి. మీ అందు శ్రేష్టమైన విశ్వాసం స్థిరపరిచి బలమైన సాక్షిని పరిచయం మీరు వాడుకొని మహిమ పొందమని, మారాలాంటి బ్రతుకులు మధురంగా చేసి మీ సన్నిధిలో బిడ్డను వర్ధిల్ల చేయమని యేసయ్య నామములో ప్రార్థించిన తండ్రి, ఆమేన్. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పోలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరిపేట మండలం. సెల్ నంబర్ 7780223625.